సింహం రాణి యొక్క కిరీటం. అడవి బయట ఒక రహస్య గుహ ఉండేది. ఆ గుహలో సింహం రాణి తన బిడ్డ సింబాతో కలిసి నివసిస్తుండేది. సింహం రాణి తన బిడ్డను చాలా ప్రేమించేది. ఇంకా ఆ బిడ్డను గుహ నుండి చాలా తక్కువగా బయటకు పంపించేది. చిన్న పక్షులను వేటాడి చంపి వాళ్ళ కడుపు నింపుకునేవాళ్ళు. మెల్లమెల్లగా కాలం గడిచిపోతుంది. సింబా చుట్టుపక్కల ఉన్న జంతువులతో కలిసి ఎగురుతూ ఆడుకుంటూ పెద్దగా పెరుగుతున్నాడు. ఒకరోజు సింహం రాణి వేటకు వెళ్తుంది. అప్పుడే సింబా ఆడుకుంటూ గుహ లోపలకొచ్చి ఒక రాయి వెనకాల దాక్కుంటాడు. అప్పుడే సింబాకి ఒక మెరుస్తున్న వస్తువు అక్కడ కనిపిస్తుంది. సింబా దాన్ని అటు ఇటు తిరిగేస్తూ చూస్తుంటాడు. అప్పుడే సింహం రాణి అక్కడికి వస్తుంది. సింబా, నేను ఈ రాయి వెనకాలకి రావద్దు అని చెప్పాను కదా, అయినా కూడా నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? సారీ అమ్మా, కానీ ఇది ఏంటి అసలు? నేనెప్పుడు దీన్ని చూడలేదే. ఇది ఒక కిరీటం అబ్బాయి. క్రౌనా అంటే ఏంటమ్మా? ఇంకా మీరు దీన్ని దాచెందుకు ఉంచారమ్మా? అబ్బాయి, ఇది ఒక రాజుల పరివారంకు సంబంధించినది. కేవలం రాజు లేదా రాణి మాత్రమే దీన్ని పెట్టుకోగలరు. మీ నాన్న ఇది నాకు పెట్టారు. అయితే నువ్వు నాన్న రాజు రాణా అమ్మా? అమ్మా, కానీ మీరు నన్నెప్పుడు చెప్పలేదే మీరు రాణి అని. అయితే మనం ఎందుకమ్మా ఇలా దాగుని ఉంటుంటాం ఇక్కడ? అది ఒక పెద్ద కథ అబ్బాయి. మీ నాన్న సింహం రాజు చెంపక్ అనే అడవికి రాజుగా ఉండేవాడు. ఆయన ఒక చాలా మంచి రాజు. ఆయన ప్రజలను చాలా ప్రేమించేవారు. ఆయన ఏ జంతువును కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కేవలం అనారోగ్యంతో ఉన్న ఇంకా ముసలి జంతువులను మాత్రం చంపి ఆయన ఆకలి తీర్చుకునేవాడు. అడవిలోని అన్ని జంతువులు ఆయనను చాలా గౌరవించేవి. కానీ ఒకరుండేవారు, అతనికి మాత్రమే అది నచ్చేది కాదు. మీ నాన్నగారి చిన్న తమ్ముడు ఆయనను చూసి చాలా కుళ్ళుకునేవాడు. ఆయన ఆశించాడు చెంపక్ అడవిపై అతనికి మాత్రమే హక్కు ఉండాలని. అందుకే అతడు ఒక షడ్యంత్రాన్ని సృష్టించాడు. ఒకరోజు మీ చిన్న నాన్న సింహం పరిగెత్తుకుంటూ మన గుహలోకి వచ్చాడు. ఏమైంది సింహం? ఎందుకు నువ్వు ఇంత కంగారు పడుతున్నావు? పులులు చాలా భయపడుతున్నాయి షేర్ ఖాన్. వాళ్ళంటున్నారు నది అటువైపు ఉన్న స్థలం వాళ్ళకి దొరకకపోయినట్లయితే మన చిన్నపిల్లల్ని చంపిస్తామన్నారు. మా పిల్లని వాళ్ళు వాళ్ళ వలలో వేసుకున్నారు. నాకు భయంగా ఉంది, తన్ను చంపిస్తారేమో. పులికి గుర్తులేనట్లుంది. అడవులకి రాజు సింహమని, పులి కాదు. రాష్ట్రీయ జంతువు అని పేరు రాగానే పులులకి చాలా పొగరొచ్చేసింది. ఈ రోజు నేను వాళ్ళకి సరిగ్గా చూపిస్తాను సింహం అంటే ఏంటో అని, ఇంకా పులి అంటే ఏంటో. అలా చెప్పి సింహం రాజు కోపంతో నది వైపుకు వెళ్లిపోయాడు. సింహం ముగ్గురు పిల్లలు నది ఒడ్డున కాపలా కాస్తూ కూర్చున్నారు. సింహం రాజు నది ఒడ్డుకు చేరుకోగానే ఆ ముగ్గురు అతనిపై దాడి చేస్తారు. సింహం రాజు చాలా ధైర్యంగా పోరాడుతాడు. కానీ అప్పుడే సింహం వెనకాల నుండి వచ్చి అతనిపై దాడి చేస్తాడు. ఇంకా ఒక్కసారిగా సింహం రాజు వెళ్లి రాయికి కొట్టుకుంటాడు. గాయపడిన సింహం రాజు పైన ఆ నలుగురు మళ్ళీ దాడి చేస్తారు. ఇంకా కొద్దిసేపట్లోనే సింహం రాజు చనిపోతాడు. సింహం రాజును చంపిన తర్వాత ఆ నలుగురు మన గుహ వైపుకు వచ్చారు. వాళ్ళ తర్వాత మనల్ని చంపాలనుకున్నారు. సింహం రాజు మంచితనమే ఆ రోజు మనకి పనిచేస్తుంది. సరిగ్గా ఆ సమయానికి సింహం రాజు యొక్క నమ్మకమైన కాకి వచ్చి జరిగిందంతా నాకు చెప్పింది. వెంటనే నేను నిన్ను తీసుకుని అక్కడి నుండి పారిపోయాను. చాలా రోజుల వరకు ఆకలితో కష్టపడుతూ తప్పించుకుంటూ దాక్కుంటూ ఎలాగో అలాగా ఈ గుహ లోపలికి వచ్చాను. ఇంకా సురక్షితమైన చోటు చూసి ఇక్కడ నేను దాచిపెట్టాను. మనల్ని ఎవరు గుర్తుపట్టకూడదని ఎప్పటికీ ఈ కిరీటాన్ని ఈ రాయి వెనకాల నేను దాచిపెట్టాను. సింహం భయం వల్ల ఎప్పుడు నిన్ను గుహలోనే ఉండేలా చేశాను. ఇంకా బయటికి కూడా నిన్ను వెళ్ళనివ్వలేదు. నాన్నగారితో ఇంత పెద్ద మోసం జరిగిందా? ఇంకా మనము ఇక్కడ దాగుని కూర్చుని ఉన్నామా? ఇప్పుడు నేను సహించేదే లేదు. నేను ఈ క్రౌన్ పైన ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ గౌరవాన్ని ఇంకా నాన్నగారి సింహాసనాన్ని ఎలా అయినా తీసుకొస్తాను. వద్దు అబ్బాయి, వాళ్ళు చాలా దుర్మార్గులు, మంచి వాళ్ళు కారు. నేను అస్సలు కోరుకోను మీ నాన్నకు జరిగినట్టే నీకు కూడా జరగాలని. నాన్నగారి మంచితనమే తనకు చంపేసిందమ్మా. కానీ నేను ఆ నలుగురిని వదిలేదే లేదు. మీ పెంపకం ఇంకా నాన్నగారి విశ్వంపై నమ్మకం పెట్టుకోమ్మా. సింహం రాణి నుండి ఆశీర్వాదం తీసుకుని సింహ చెంపక్ అడవి వైపుకు వెళ్ళసాగాడు. వెనకాలే సింహాతో కలిసి సింహం రాణి కూడా తోడుగా వెళ్ళింది. చాలా రోజుల ప్రయాణం చేసిన తర్వాత సింహ చెంపక్ అడవి చేరుకున్నాడు. దాహం వల్ల సింహ గొంతు ఎండిపోతోంది. నీళ్లు తాగడానికి సింహ నది దగ్గరికి వెళ్తాడు. నీళ్లు తాగేటప్పుడు అతడు చూస్తాడు, సింగం కొడుకు చింటూ సింహం గర్భవతి అయిన జింకపై దాడి చేయడానికి చూస్తున్నాడు.
సింబా పరిగెత్తుకుంటూ అక్కడికే వెళ్తాడు. ఇంకా అతడు చింటూ సింహంని మాటల్లో పెట్టాడు. ఆగు, ఈ జింక గర్భవతి, దీన్ని నువ్వు చంపకూడదు. అతని ఎదురుగా ఇంకో సింహంని చూసి చింటూకి కోపం వస్తుంది. ఎవరు నువ్వు? ఇది నా షికారు. నువ్వు నా దారిలో అడ్డు రావద్దు, లేకపోతే నిన్ను కూడా చంపేస్తాను. ఈ జింక గర్భవతి. ఇంకా ఈ అడవి తీర్మానం ప్రకారంగా గర్భవతి జంతువుని చంపడం చాలా తప్పు. నువ్వు నాకు నేర్పిస్తావా? ఈ అడవి మా నాన్నది. ఇంకా ఇక్కడ మా ఇష్ట ప్రకారంగానే అన్ని తీర్మానాలు జరుగుతాయి. చింటూ మాటలకు సింబా కోపంతో గట్టిగా అరుస్తాడు. సింబా అరుపులు విని తమ ఇళ్లలో ఉన్న అన్ని జంతువులు అక్కడికి వస్తాయి. షేర్ సింగ్, ఇది షేర్ సింగ్ అరుపు అనిపిస్తుంది. సరిగ్గా అదే చూపు, అదే రంగు, అదే గొంతు, ఇంకా ఆలోచన కూడా అచ్చు మన సింహం రాజులాగి. ఎవరు ఇతను? షేర్ సింగ్ చాలా కాలం ముందు చనిపోయాడే, మరి ఇప్పుడు ఎవరు ఇది? సింబా, మా అందరికీ మహారాజా సింబా. ఈ అడవి మీ అబ్బదైతే నా గొంతు విని ఈ అడవి జంతువులన్నీ ఎలా వచ్చేసాయో చూడు ఇక్కడికి. సింబాని నేను, షేర్ సింగ్ వాళ్ళ అబ్బాయిని. ఇంకా చెంపకవనికి నేను ఒక్కడనే వారసుడిని. సింబా, ఇప్పుడు ఈ అడవి ఇంకా ఇక్కడ సింహాసనం నాది. అలా చెప్పి సింబా చింటూపై దాడి చేస్తాడు. చింటూ తీవ్రంగా గాయపడతాడు. ఇంకా అతడి ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుండి పారిపోతాడు. మా నాన్నగారితో జరిగిన అన్యాయంకి పగ తీర్చుకోవడానికి వచ్చాను నేను ఇక్కడికి. ఇప్పుడు మీరంతా భయపడవలసిన అవసరం లేదు. ఇకపైన ఈ అడవిలో ఎలాంటి కార్యాలు జరిగినా మన విచారం ప్రకారంగానే జరుగుతాయి. కానీ ఏ యుద్ధమైనా సైన్యం లేకుండా అస్సలు జరగదు. అయితే మీరంతా నాతో ఉంటారా? మీరంతా నాకు సైన్యంగా ఉంటారా? మేము ఇన్నేళ్లుగా ఈ దుష్ట రాజు యొక్క అన్యాయాలను సహించాము. ఈ నలుగురు కలిసి మా అడవిని సత్యనాశనం చేశారు. వీళ్ళు ఎప్పుడు కావాలంటే ఎవరిని అనుకుంటే వాళ్ళని వేటాడి చంపేస్తున్నారు. జంతువుల నుండి ట్యాక్సులు కూడా వసూలు చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు అనిపిస్తే ఏ జంతువునైనా అడవి నుండి తరిమేస్తున్నారు. మొత్తం అడవిలో కలకలం పెరిగిపోయింది. మేమందరం సంతోషంగా మీకు తోడుగా ఉండడానికి మేము తయారుగా ఉన్నాం మహారాజా. నక్క సరిగ్గా చెబుతుంది. ఇప్పుడు ఇలాంటి అత్యాచారాల నుంచి మహారాజా సింబాయే మనల్ని ముక్తి ఇవ్వగలడు. ఈ రోజు నుంచి సింబాయి మన మహారాజా. ఏమంటారు మీ అందరూ? అవునవును, మేమంతా మీతో ఉంటాము. ఇక్కడ గాయపడిన చింటూ వాళ్ళ గుహకి వచ్చి ఇద్దరు అన్నయ్యలకు సింబా గురించి చెప్తాడు. ఇంకా కొద్దిసేపట్లోనే చింటూ చనిపోతాడు. చింటూ మాటలు విని ఇద్దరు అన్నయ్యలు సింబాపై దాడి చేయడానికి వెళ్తారు. సోను ఇంకా మోనులు సింబాని వెతుక్కుంటూ పాత గుహ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఆ గుహ దగ్గరికి చేరుకోగానే ఏనుగు వెనకాల నుండి వచ్చి వాళ్ళని తిరిగి వెళ్లిపోకుండా ఏనుగు తొండంతో చెట్టును కొట్టేసి ఆ దారిలో పడేస్తాడు. అప్పుడే గుహలో నుండి సింబా బయటికి వస్తాడు. సోను ఇంకా మోనులు సావధానులవుతారు. సింహాని చూసిన వెంటనే ఆ ఇద్దరు అతనిపై దాడి చేస్తారు. సింహా ధైర్యంగా ఆ ఇద్దరితో పోరాడుతుంటాడు. అప్పుడే సింహా యొక్క ఒక కాలు అక్కడున్న పెద్ద రాయి కింద ఇరుక్కుంటుంది. సింహా అక్కడి నుండి కదలలేకపోతుంటాడు. సోను ఇంకా మోనులు అతనిపై దాడి చేయడానికి చూస్తుండగా అప్పుడే రెండు కోతులు పైన నుండి ఒక పెద్ద రాయిని ధబేలుమంటూ సోను మీదకి పడేస్తాయి. సోను అక్కడే వెంటనే చనిపోతాడు. సోను అక్కడే చనిపోవడం చూసి మోను కోపంతో మండిపడ్డాడు. అతడు పైనున్న కోతులపై దాడి చేయడానికి వెళ్తాడు. కోతుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మోను రాళ్ల మీద ఎక్కుతూ పాకుతూ పైకి వెళ్తున్నాడు. అప్పుడే సింబా మొత్తం అతని బలాన్ని ఉపయోగించి గట్టిగా అరుస్తాడు. ఇంకా ఆ రాయి అతడి చేతులతో తోసేస్తాడు. కోతుల ప్రాణాలు కాపాడేందుకు సింబా మోను వెనకాల పరిగెత్తాడు. ఇంకా దాడి చేసి మోనుపై పైన నుండి ఢబేలుమని కింద పడేస్తాడు. మోను ఇంకా సింబాలు మళ్ళీ ఎదురెదురుగా ఉన్నారు. సింబా అతని పంజాలతో మోనుపై దాడి చేసి ఇంకా గాయపరుస్తాడు. ఇంకా అతన్ని పైన నుండి ఢబేలుమని పడేస్తాడు. ఇప్పుడు కేవలం సింహంని ఓడించాలి. అతని ముగ్గురు కొడుకులు ఇప్పుడు చనిపోయారు. సింహం ఇప్పుడు ముసలి వాడయ్యాడు. అతని ముగ్గురు కొడుకులు చనిపోయారని వార్త విన్న తర్వాత కుంగిపోతాడు.
అయినా కూడా సింహాని ఓడించేందుకు సింహం అక్కడికి వెళ్తాడు. నాన్నగారు నిన్ను ఇంతగా ప్రేమించారు, అయినా సరే నువ్వు ఆయనకి మోసం చేశావు. చెప్పుకోవాలంటే నువ్వు నా చిన్నానివి, కాని నేను మాత్రాన్ని నిన్ను వదిలేదే లేదు. అలా చెప్పి సింహంపై దాడి చేస్తాడు. కొద్దిగా సేపు పోరాడిన తర్వాత సింహం అలసిపోతాడు. అప్పుడు సింబా తన తన్నులకు దూరంగా వెళ్లి సింహం కింద పడతాడు. అతని శరీరం మీద గాయాలతో రక్తం కారుతోంది. అతడు అసలు లేచి నిల్చోలేకపోతున్నాడు. అప్పుడే అడవిలోని అన్ని జంతువులు అక్కడికొస్తాయి. సింహా, నువ్వు అతన్ని చంపి నీ చేతికి రక్తాన్ని అంటించుకోవాల్సిన అవసరం లేదు. ఈ దుష్టుడిని మేమందరం కలిసి చంపేస్తాము. ఎందుకంటే అతడు మా అందరికి ఎంతో కాలంగా నరకాన్ని చూపిస్తున్నాడు. ఈ రోజు మాకు ఆ ప్రతీకారాన్ని తీర్చుకునే అవకాశం దొరికింది. నక్క చెప్పిన మాటలు విని అన్ని జంతువులు సింహంపై దాడి చేస్తాయి, ఇంకా అతన్ని చంపేస్తాయి. మొత్తం అడవిలో జంతువులని సింబాకు జేజేలు పలుకుతారు. సింహం మీద ఆ కిరీటాన్ని తీసి సింబాకు ఆ కిరీటాన్ని పెడతారు. అప్పుడు సింహం రాణి అక్కడికి వస్తుంది. సింబా అతని కిరీటాన్ని తీసి సింహం రాణి కాలెదురుగా పెడతాడు. అమ్మా, ఈ క్రౌన్ మీది. నేను ప్రమాణం చేశాను మీ గౌరవం ఇంకా మీ రాజ్యాన్ని మీకు ఎలా అయినా తీసుకొచ్చిస్తానని. ఈరోజు ఆ మాట పూర్తి చేశానమ్మా, అంతే. మరిప్పుడు నాకు ఏమీ వద్దు. సింబా మాటలు విని సింహం రాణి చాలా సంతోషిస్తుంది. అడవిలోని అన్ని జంతువుల ఎదురుగా సింబాకి రాజతిలకాన్ని పెట్టి ఎన్నో ఏళ్లు తర్వాత రాజకిరీటాన్ని ధరిస్తుంది. మొత్తం అడవిలో సంతోషాలకు హద్దే లేదింకా. ఇంకా అడవిలోని జంతువులని ఆనందంగా ఉన్నాయి.